అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ టెక్ లీడర్స్ కు వైట్ హౌస్ లో గ్రాండ్ డిన్నర్ ఇచ్చారు. ఈ డిన్నర్ కు టెక్ రంగానికి చెందినటువంటి టాప్ సీఈఓలు హాజరయ్యారు. అయితే ప్రపంచ కుబేరుడు ఒకప్పటి ట్రంప్ కు అత్యంత సన్నిహిత సహచరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే గెస్ట్ లిస్ట్ లో అతని పేరు లేదని, పిలిచినా రాలేదన్న ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఇక డిన్నర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ టెక్ లీడర్స్ కు వైట్ హౌస్ లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. సిలికాన్ వ్యాలీకి చెందిన టెక్ టైటాన్లు ఈ పవర్ ప్యాక్డ్ డిన్నర్ కు హాజరయ్యారు. ఇక ట్రంప్ స్వయంగా గెస్ట్లుగా వచ్చిన వారి వద్దకు వెళ్లి వారితో మాటామంతి కలిపి వచ్చారు. ఇక ట్రంప్ అసలు ఉద్దేశం ఏంటంటే ఈ టెక్ దిగ్గజాలను వైట్ హౌస్ కు పిలిపించుకుని అమెరికాలో మీరు ఎంత పెట్టుబడి పెడతారని అడిగి వారి నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు రాబట్టాలని ఒత్తిడి చేశాడు. వైట్ హౌస్ డిన్నర్ లో ఆయన టాప్ టెక్ కంపెనీల సీఈఓలు యాపిల్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీల సీఈఓలను పట్టుబట్టి మరి మీరు అమెరికాలో ఎంత మొత్తం పెట్టుబడి పెడతారో చెప్పండి అంటూ మరింత బలవంత పెట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు యాపిల్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీల సీఈఓలు మొహమాటానికి ఏం చెప్పాలో అర్థం కాక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడతామని హామీ ఇవ్వడంతో ట్రంప్ ఉబ్బు తబ్బిబ్బైపోయి వారిని ప్రశంసలతో ముంచెత్తాడు. ట్రంప్ కన్ను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పై పడింది. వెంటనే టిమ్ కుక్ ను ఉద్దేశించి యునైటెడ్ స్టేట్స్ లో ఎంత మొత్తం డబ్బు పెట్టుబడులు పెడతారని ప్రశ్నించాడు. నాకు తెలుసు మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేశారని. మీరు అమెరికా కాకుండా ఇంకా ఇంతకు ముందు అమెరికాకు వెలుపల పెట్టుబడులు పెట్టారు. సరే, ఇక సొంతింటికి ఎంత డబ్బు తీసుకొస్తున్నారు, అమెరికాలో ఎంత డబ్బు మీరు పెట్టుబడులు పెడతారు అని కుక్ ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు ట్రంప్. దీంతో వేరే గత్యంతరం లేక టిమ్ కుక్ $600 బిలియన్ వరకు పెట్టుబడులు పెడతానని హామీ ఇచ్చాడు. $600 బిలియన్ అంటూ ఆశ్చర్యపోయాడు ట్రంప్. సరే, దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించవచ్చు. నిన్ను చూస్తే తనకు చాలా గర్వంగా ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేట్ అంటూ కుక్ ను ప్రశంసలతో ముంచెత్తాడు ట్రంప్. ట్రంప్ కుడి పక్కన కూర్చున్నాడు మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్. అతను కూడా తాను $600 బిలియన్ వరకు పెట్టుబడులు పెడతానని ట్రంప్ కు హామీ ఇచ్చాడు. అటు తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంతు వచ్చింది. ఇక పిచాయ్ $100 బిలియన్ పెట్టుబడులు పెడతానని చెప్పి వచ్చే 2 ఏళ్లలో మొత్తం $250 బిలియన్ వరకు అమెరికాలో పెట్టుబడులు పెడతానని ట్రంప్ కు సమాధానం చెప్పాడు. దట్స్ గ్రేట్, వీ ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ, అ లాట్ ఆఫ్ జాబ్స్, గుడ్ అంటూ ట్రంప్ సుందర్ పిచాయ్ తో మాట్లాడుతూ అన్నారు. తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓ వంతు వచ్చింది. ఇక మైక్రోసాఫ్ట్ సీఈఓ విషయానికి వస్తే మన తెలుగువాడు హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పనిచేస్తున్నారు. సత్య నాదెల్లా మాత్రం ఈ ఏడాది సుమారు 75 నుంచి 80 బిలియన్ వరకు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని సత్య నాదెళ్లతో అన్నారు. ఇక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో పాటు మైక్రోసాఫ్ట్ కు చెందిన సత్య నాదెల్లా ఇద్దరు ఇండియన్స్ కావడం విశేషం. ప్రస్తుతం ఇండియన్స్ అంటే ట్రంప్ ఆగ్రహంతో చిందులేస్తున్న విషయం తెలిసిందే. టెక్ దిగ్గజాలతో డిన్నర్ ను హోస్ట్ చేసింది మాత్రం ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్. డిన్నర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ పై ఫోకస్ పెట్టారు. కాగా కంపెనీ సీఈఓలు కూడా ట్రంప్ తో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నారు. ట్రంప్ కనుసన్నల్లో పడాలనుకున్నారు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియకుండా ఉంది. H1B వీసాల పేరుతో ఇండియన్స్ ను అమెరికాలో అడుగు పెట్టనీయకుండా చేస్తున్నాడు. ఐటీ కంపెనీల్లో అమెరికన్లనే రిక్రూట్ చేసుకోవాలని, ఇండియన్స్ వద్దే వద్దని వారిస్తున్నాడు. అందుకే టెక్ దిగ్గజాలు ఆయన గుడ్ లుక్స్ లో పడాలని చూస్తున్నారు. డిన్నర్ మీటింగ్ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ మీ అందరి సహకారంతో అమెరికా నెక్స్ట్ లెవెల్ కు చేరుతుందన్నారు. ట్రంప్ లాంగ్ టేబుల్ మధ్యలో కూర్చున్నారు. తన చుట్టుపక్కల అంతా అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీల సీఈఓలు కూర్చున్నారు. వారిని ఉద్దేశించి ట్రంప్ హై ఐక్యూ పీపుల్ అంటూ సంబోధించారు. దీంతో టెక్ సీఈఓలు కూడా బదులుగా ట్రంప్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇక డిన్నర్ మీటింగ్ లో కొరతగా కనిపించింది మాత్రం ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతుగా నిలిచి ఆయన కోసం $250 మిలియన్ విరాళం కూడా ఇచ్చాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ కూడా ప్రభుత్వంలో కీలక బాధ్యత అప్పగించాడు. ప్రభుత్వం అనవసర వ్యయం తగ్గించాలని మస్క్ కు బాధ్యత అప్పగించాడు. దీంతో మస్క్ ప్రభుత్వ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో కోత విధించడంతో ఉద్యోగులంతా మస్క్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. మస్క్ కు ట్రంప్ కు మధ్య విభేదాలు ఏర్పడడంతో ఈ ఏడాది ప్రారంభంలోనే ఇద్దరు విడిపోయారు. ఇక మస్క్ ప్రత్యర్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ ట్రంప్ కు దగ్గరయ్యాడు.
ఇక గురువారం నాటి వైట్ హౌస్ డిన్నర్ లో పాల్గొన్న టెక్ దిగ్గజాల విషయానికొస్తే మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గా బ్రిన్, ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రేగ్ బ్రోక్మాన్, ఒరాకిల్ సీఈఓ సాఫ్రా కార్డ్జ్, మిక్రాన్ చీఫ్ సంజయ్ మెహ్రోత్రా, టిబ్కో సాఫ్ట్వేర్ చైర్మన్ వివేక్ రణ్దీవ్, పలాంటిర్ సీఈఓ శ్యామ్ శంకర్, స్కేల్ ఏఐ సీఈఓ అలెగ్జాండర్ వాంగ్, బ్లూ వర్జన్ సీఈఓ డేవిడ్ లింప్, షిఫ్ట్ 4 పేమెంట్స్ బాస్ జారెడ్ ఇసాక్ మెన్లు హాజరయ్యారు. ఇక ఈ హై ప్రొఫైల్ డిన్నర్ మీటింగ్ లో మస్క్ గైర్హాజరుకు సంబంధించి పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. దీనికి మస్క్ వివరణ ఇస్తూ తనను ఆహ్వానించారు కానీ దురదృష్టవశాత్తు తాను హాజరు కాలేకపోయానని, తన బదులుగా తన ప్రతినిధి మీటింగ్ కు హాజరవుతారని వివరణ ఇచ్చారు. అయితే వైట్ హౌస్ అధికారుల వాదన మాత్రం వేరుగా ఉంది. గెస్ట్ లిస్టులో మస్క్ పేరు లేదని వారు స్పష్టం చేశారు. ఈ హై ప్రొఫైల్ డిన్నర్ కు మస్క్ ను ట్రంప్ ఎందుకు ఆహ్వానించలేదో స్పష్టంగా తెలియరావడం లేదు. మొత్తానికి ఆయన లేని లోటు అక్కడ స్పష్టంగా కనిపించింది. మరి మస్క్ ను నిజంగానే ఆహ్వానించలేదా లేక మస్క్ కావాలనే ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాస్తవానికి డిన్నర్ ను ట్రంప్ కు చెందిన ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లోని మార్ ఏ లాగోలో ఏర్పాటు చేయాలనుకున్నారు. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో డిన్నర్ వెన్యూను వైట్ హౌస్ లోని స్టేట్ డైనింగ్ రూమ్ కు మార్చాల్సి వచ్చింది. మొత్తానికి ట్రంప్ మామూలుడు కాదని తేలింది. డిన్నర్ పేరుతో టెక్ సీఈఓల నుంచి బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టించి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేయాలనుకుంటున్నాడు. మరి టెక్ దిగ్గజాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.